నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి ఆర్టీసీకి సంబంధించిన సమ్మె, వాటి పట్ల ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ విధంగా సానుకూలంగా వారి పట్ల ఉందో ఆ సమస్యలన్నిటిని కూడా మంత్రివర్గ ఉపసంఘంగా ఉన్నటువంటి రిసోర్స్ మినిస్టర్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి పిలిచి మాట్లాడాలనే ఆలోచన చర్చ జరిగే సందర్భంలోనే మరి వరంగల్ నర్సంపేటలో జరిగిన సంఘటన కానీ ఇంకా ఇతరత్ర కొంత అటువంటి పరిస్థితి దృష్ట్యా మంత్రివర్గం పూర్తి స్థాయిలో కన్సర్న్ ఉంది. ఎవరు కూడా ఆర్టీసీకి సంబంధించి ఒకసారి వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2013 నుంచి 14 నుంచి 23 దాకా ఉన్న పరిస్థితి ఈరోజు 2023 నుంచి ఇప్పటి వరకు వాళ్ళ సంక్షేమం కొరకు తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడు కూడా ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో ఆర్టీసీకి సంబంధించి అన్ని రకాలుగా పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తూ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అన్ని అంశాల లోపల సానుకూలంగా ఉంది. కొత్త కేబినెట్ స్థాయిలో డిస్కషన్ జరగాల్సినటువంటి 3 అంశాలు ఉన్నాయని పిఆర్సీ కావచ్చు లేదా విలీనం కావచ్చు గుర్తింపు సంఘాలది అనేటువంటిది దానికి సంబంధించిన అంశం కూడా ఆఫీసర్స్ కమిటీ ద్వారా చెప్పడం జరిగింది. కానీ సరే కారణాలు ఏవైనా వాళ్ళు ఆఫీసర్స్ కమిటీ చర్చ చేసి 4 వారాలు జీవోలు ఇచ్చిన తర్వాత కూడా ఈ కార్యక్రమం జరిగింది. సో ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సహచార మంత్రులందరం కూడా ఈ రోజు ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి ఎటువంటి తొందరపాటు ఆలోచన చేయకండి. ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీ పట్ల సానుకూలంగా ఉంది. అన్ని అంశాలకు సంబంధించినటువంటి విషయం లోపల మంత్రివర్గ ఉపసంఘం త్వరలోనే రేపు ఎల్లుండి ఎప్పుడో కూర్చొని మీకు సంబంధించిన అన్ని అంశాలను వింటుందనే మాట మనం చేస్తూ మీ అందరూ కూడా తెలుసు, కొత్త పత్రికల ద్వారా సమాజానికి చెప్పడం కొరకు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అటు మహాలక్ష్మి పథకాన్ని ఇవ్వడమే కాక 2013 పిఆర్సీ పెండింగ్ బకాయిలు 280 కోట్లు ఇచ్చినాం. 2017 పిఆర్సీని ఇవ్వడంతో పాటుగా కార్మిక నియామకాలు కావచ్చు లేదా డిస్మిస్డ్ ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, కొత్త ఉద్యోగాలు కావచ్చు, కొత్త బస్సులు కొనుగోలు చేయడం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కావచ్చు, అన్ని రకాల ఆర్టీసీ కార్మికులకు సంబంధించి పూర్తిగా సామరస్యంగా ఉన్నాం. మనం ఈ మధ్యలో మేనేజింగ్ డైరెక్టర్ గారు మేము మాట్లాడినప్పుడు కొంత యాజమాన్యం తరఫున కింది స్థాయిలో కొంత అధికారుల దగ్గర కొంచెం సమస్యలు ఉన్నాయంటే వాటిని కూడా తీసేసి ఎలక్ట్రికల్ బస్సులు వస్తుంటే ఉద్యోగ భద్రతకు సమస్య అనేటువంటి ఒక అపోహ సృష్టించిన సందర్భంలో కూడా అనేక సందర్భంలో ఒక్క ఉద్యోగం కూడా ఈ ప్రభుత్వం తీసేసే పరిస్థితి లేదు, తీయదు అనే మాట కూడా స్పష్టంగా చేసినాం. కానీ బయట నుంచి కొంత ప్రోత్సాహం జరిగిందా లేకపోతే ఇంకొక ఉద్రేకపూరితమైన వాతావరణం కలిగిందా, ఏది ఏమైనా దయచేసి మరొకసారి అందరికీ తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఈరోజు కేబినెట్ లో చర్చించిన మేరకు కానీ వారి పట్ల ఇప్పటి వరకు అవలంబించిన తీరు పట్ల కానీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. దయచేసి ఎవరు కూడా ఎటువంటి అనాలోచిత నిర్ణయం తీసుకోవద్దు. కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం, సంస్థ పరిరక్షణ అనే ప్రకారంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది. ఈ రోజు ఒక రవాణా శాఖ మంత్రిగానో లేకపోతే ఇంకొక మంత్రే కాకుండా మొత్తం కేబినెట్ అంతా కూడా మీ పట్ల కన్సర్న్ ఉంది అనేటువంటి మాట సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నాను.